హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్‌లోకి అయితే వస్తాయండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో మార్నింగ్ లేవంగానే కిచెన్ యూనిట్ చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో. సో నైటే నా కిచెన్ యూనిట్‌ని నీట్‌గా క్లీన్ చేసి అయితే పెట్టేసుకుంటాను. సో మార్నింగ్ లేవంగానే డైరెక్ట్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను. సో ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే రాగి ఇడ్లీని అయితే చేస్తున్నానండి. సో ఈ బ్యాటర్ వచ్చేసి రాగి దోసకి. సో రాగి ఇడ్లీకి రాగి దోసకి సేమ్ బ్యాటర్ చాలు కదా. సో అట్లా అనేసి రాగి ఇడ్లీ అయితే చేస్తున్నాను. మేము వచ్చేసి ఇద్దరమే కాబట్టి నాకు పాపకైతే రాగి ఇడ్లీని అయితే చేస్తున్నాను. అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఈవినింగ్ వస్తారు కాబట్టి తను డ్యూటీలోనే తినేస్తాడు. సో అలా అనేసి మా ఇద్దరి కోసం అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాం మా ఇద్దరి కోసం. సో ఇడ్లీ వచ్చేసి ఒక 2 ప్లేట్స్ అయితే పెట్టేసుకున్నానండి. 2 ప్లేట్స్ మాకు మస్తు అయిపోతుంది. తను వచ్చేసి రెండు ఇడ్లీలు అయితే తింటుంది అండ్ నేను ఒక 4 అయితే తింటాను. ఇంకా రైస్ అయితే పెట్టేశాను. సో రైస్ కూడా ఉడికిపోతుంది. అండ్ కర్రీలోకి వచ్చేస్తే బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. అండ్ పిల్లలకి ఇలాంటివి పెడితేనే వాళ్ళు ఇష్టంగా తింటారు. అండ్ నేనైతే ఎక్కువ శాతం బెండకాయ, దొండకాయ, తోటకూర అలాంటివి అయితే కుక్ చేస్తాను. ఎక్కువ లీఫ్ వెజిటేబుల్స్, పాలకూర అవి కుక్ చేస్తూనే ఉంటాను. ఆల్మోస్ట్ ఆల్ బెండకాయ ఫ్రై అయితే అవ్వడానికి వచ్చేసింది. అండ్ పక్కనే తన కోసం వాటర్ అయితే పెట్టేశాను. అండ్ ఇడ్లీ కూడా ప్రిపేర్ అయిపోయింది, అన్నం అయిపోయింది, అలాగే చట్నీ కూడా రెడీ అయిపోయింది. సో తనకి ఫ్రెష్ అప్ చేశాక తను వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తుంది. అండ్ తను అడుగుతుంది, వా ఇది వచ్చేసి నా యమ్మీ డెలిషియస్ ఇడ్లీ అనేసి. తనకి ఏది కావాలంటే అది చేసి పెడతాను కాబట్టి తను ఈరోజు రాగి ఇడ్లీ అడిగింది. సో రాగి ఇడ్లీని అయితే చేశాను. తనైతే తిన్నాక స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఈరోజు వాళ్ళ స్కూల్లో ప్రోగ్రామ్ అయితే ఉందండి. అది వచ్చేసి గ్లోబల్ ఫ్యూజన్ అనేసి. అండ్ దానికోసం అనేసి నేనైతే వెళ్ళాను స్కూల్కి. సో స్కూల్కి వెళ్ళేసరికి 12 అలా అయింది, మాకు దగ్గరే కాబట్టి. అండ్ లోపలికి వెళ్ళంగానే స్టార్టింగ్లోనే ఇలా ఫోటో ఫ్రేమ్ అయితే పెట్టాడు అబ్బాయి. అక్కడ తను ఫొటోస్ అయితే తీసుకుంటున్నాడు. నేను ఒక ఫోటో అయితే దిగాను అక్కడ. అండ్ పైకి అయితే వెళ్ళిపోతున్నాను తన క్లాస్కి అనేసి. తనైతే అనుకుండవచ్చు అందరూ వచ్చిపోతున్నారు, మా మమ్మీ రాలేదు అనేసి. మీకు తెలిసిందే కదా ఈ మధ్యలో నా హెల్త్ అస్సలు బాగాలేదు. సో నేను హాస్పిటల్కి వెళ్ళేసి తన క్లాస్కి అయితే వెళ్ళాను. అండ్ తన ఎగ్జైట్మెంట్ ఇది మణిపురి చెప్పు. సే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. Dance form in India. Dance and music are not just a form. నేనే చెప్తున్నా ఇక్కడ కూడా of entertainment. But pillars of Indian culture. Thank you. సో చూసారు కదా, నన్ను చూడంగానే మొత్తం మర్చిపోయింది తను వచ్చేసి. అండ్ నేనే అతనని గుర్తు చేస్తున్నాను. సో నేనే తనకి నేర్పించాను కాబట్టి తనైతే నన్ను చూడంగానే మొత్తం మర్చిపోయిందండి. అండ్ మార్నింగ్ కూడా తనకి తొందరగా లేపైతే చెప్పాను, ఇలా చెప్పాలి అనేసి. నన్ను ఇంకా వాళ్ళ మామని చూసేసరికి మొత్తానికి మర్చిపోయింది. అండ్ నేను ఇంకా వాళ్ళ క్లాస్లో మొత్తం తిరిగి అయితే చూశాను. తను చూపిస్తుంది, మా ఫ్రెండ్స్ ఇలా చేశారు అండ్ మాకు వచ్చేసి ఈ టాపిక్ వచ్చింది అనేసి అన్నారు. సో అందుకనేసి ఇక మొత్తం వాళ్ళ క్లాస్లో అందరినీ ఇంట్రడ్యూస్ అయితే చేస్తుంది. సో వాళ్ళ దగ్గర పోయి క్లాస్ అయితే విన్నాము. అండ్ ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో ఈ అమ్మాయి. అండ్ తను వచ్చేసి దసరాకి దుర్గామాత వేషం అయితే వేసుకుంది. తను చెప్తుంది, దసరా గురించి అయితే చెప్తుంది. అండ్ అలాగే నవరాత్రుల గురించి అయితే చెప్తుంది. అండ్ తన ఎక్స్ప్రెషన్స్ అయితే నాకు చాలా నచ్చింది. తన మేక్ ఓవర్ కానీ తనైనా కానీ ఒక్క రేంజ్లో ఉంది. అండ్ పక్కనే ఇక ఈయన చూసి ఇక ఫాస్ట్గా తింటున్నాడు. సరే నువ్వు తినలే, తర్వాత వస్తాను నేను అనేసి అన్నాను. అండ్ వేరే క్లాస్కి వెళ్ళాను, అంటే సెకండ్ క్లాస్లో అలా వెళ్ళాను. అండ్ అక్కడ వచ్చేస్తే వీట్ గ్రాస్ అండ్ పొటాటో ఎలా పండుతుందో, ఇంకా
ఈ అంటే ఈ బీన్స్ అవి ఎలా పండుతాయో వాళ్ళు చూపిస్తున్నారు, పల్లీలు అవి అనేసి. అండ్ ఇంకా పైన 5th క్లాసో, 6th క్లాస్‌కి అలా వెళ్ళాను. అండ్ అక్కడ వెళ్ళంగానే వాళ్ళు వెల్కమ్ చేశారు. అండ్ ఇక్కడ చూసారు కదా దేవుళ్ళది అన్నీ పెట్టారండి. ఒక రేంజ్‌లో ఉండే నాకు చాలా అంటే చాలా నచ్చింది. వాళ్ళ క్లాసెస్ అయినా గానీ, అసలు వింటుంటే మహాభారతం మనం దగ్గర నుంచి చూసినట్టు అలా ఉండే. అంత బాగా చెప్పారు పిల్లలు. అండ్ వీళ్ళు ఒక 2, 3 డేస్ నుంచి నేర్చుకొని ఉండొచ్చు. అంత మంచిగా అయితే చెప్పారు. నాకది చాలా నచ్చింది. అండ్ ఇంకా ఈ క్లాస్‌లోనే చాలా సేపయితే ఉన్నాను. అంతా దేవుళ్ళదే అండి. ఇంక దేవుళ్ళు కనిపిస్తే మనం వదిలేస్తామా? అన్నీ వినుకుంటా రావాలి అనేసి మొత్తం వినుకుంటా అయితే వచ్చాను. అండ్ డెకరేషన్ వచ్చేసి చాలా బాగుండే. అండ్ నాకు చాలా బాగా నచ్చింది. సో, అలా అనేసి ఇగ అన్నీ వినుకుంటూ వచ్చాను. అలాగే లంచ్ టైం కూడా అయిపోతుంది అనేసి కాస్త తొందరే ఇంకా 2కి అలా వచ్చేయాలి అనేసి ఇగ చూసుకుంటూ వచ్చాను. ఇంక వాళ్ళు వెళ్ళంగానే క్లాస్ చెప్తున్నారు మంచిగా. అంటే వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారో దానికి సంబంధించినట్టు మొత్తం చెప్తున్నారు. అండ్ ఇక్కడికొచ్చేస్తే చూడండి, ఇదొచ్చి స్నేక్స్‌దంట. అమ్మాయి అయితే స్నేక్ వేషం వేసి అయితే ఉంది. అండ్ తనని అడిగాను ఏంటి అంటే, "నువ్వేమైనా నాగుపామువా?" అంటే, "అవునండి" అనేసి అన్నది. అండ్ తన మేకోవర్ కూడా చాలా బావుంది. నాకు చాలా నచ్చింది. అండ్ హర్ ఎక్స్‌ప్రెషన్స్ వచ్చేసి ఇంకా బాగున్నాయండి. తన ఎక్స్‌ప్రెషన్స్ ఎంత మంచిగిస్తుందో. సో, సీరియల్‌లో యాక్టర్స్ ఉంటారు కదా! యాక్టర్స్‌లో నేను చూసే సీరియల్స్ 'నాగిని' సీరియల్ చూస్తుండే అప్పట్లో. సో, ఆ 'నాగిని' సీరియల్‌లో ఒక బ్లాక్ స్నేక్ అని ఇంగ తను ఉంటుండే. నాకు ఆ అమ్మాయిని చూస్తే సేమ్ అదే అనిపిచ్చిందండి. అంత బాగుండేది ఆ అమ్మాయి వచ్చేసి. తన ఎక్స్‌ప్రెషన్స్ అయినా, తనిచ్చే మర్యాద అయినా వీళ్ళైతే బాగా చెప్పారండి. వాళ్ళ ఏజ్‌కి తగినట్టు వాళ్ళిచ్చే మర్యాద అయినా రాంగానే ఫస్ట్ నమస్కారం జెప్పి, వాళ్ళు మంచిగా మంచిగా చెప్పడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ తిను కూడా బాగా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ చెప్పింది. అండ్ అక్కడితో నేనైతే వచ్చేసాను. అండ్ అక్కడి నుంచి వచ్చాక నేనైతే పక్క క్లాస్‌కి వెళ్ళాను. ఇదొచ్చేసి 7th క్లాస్. సో, అక్కడికెళ్ళాక అది క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే అన్నారు. ఇంక మనం అక్కడ ఏం చేస్తామనేసి కొంచెం ముందుకొచ్చాక 5th బిలో ఇలా హ్యాండ్‌మేడ్ ఐటెమ్స్ అయితే చూయించారు. వీటికి ఇంత కాస్ట్ అంటే నేను ఒకటైతే కీ చైన్ తీసుకున్నాను. వాళ్ళు ఇంత కష్టపడి హ్యాండ్‌మేడ్ అయితే చేశారు కదా! ఏదో ఒకటి కొంటే వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది అనేది నేనైతే అది తీసుకొని ఇంటికైతే వచ్చేసానండి. ఇంటికొచ్చేసరికి నాకు లంచ్ టైం అయితే అయ్యింది. సో, లేట్‌గా తింటున్నా అనేసి నాకసలు ఇంట్రెస్ట్ లేకుండే ఫుడ్ మీద. అయినా గానీ ఈ టైంలో నేను తినాలి కాబట్టి కొంచెం అయితే రైస్ అయితే తిన్నాను. అండ్ ఇక్కడితో నా వీడియోనైతే ఎండ్ చేసేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ అండి.